వేప చెట్టు మానవాళికి వరప్రదాయిని. అలాంటి వేప చెట్టుకు ఇప్పుడు కష్టకాలం వచ్చి పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేప అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకీ ఆ కష్టమేంటి? వేప చెట్లకు వింత వ్యాధి సోకింది. పచ్చని చెట్లు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వేప చెట్లు కళ్లెదుట మోడుబారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేప ఆకులు పసుపు రంగులోకి మారుతుండగా కొమ్మలు ఎండిపోతున్నాయి. ఆ వేప చెట్లను చూసిన రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త ఫంగస్ సోకి మాడిపోతున్న వేప చెట్లపై ఈబీఎన్ స్పాట్లైట్. ఔషధ గుణాలున్న వేప చెట్లు ఏపుగా పెరిగి అందరూ చూస్తుండగానే మాడిపోతున్న వైనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్లులో ఏ మూలన చూసినా వేప చెట్ల ఆకులు రంగు మారి కనిపిస్తున్నాయి. ఆ చెట్లను చూసిన ప్రజలు, రైతులు, పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పొమోప్సిన్ అజాడిరక్టే అనే ఫంగస్ తో చెట్లు మోడుబారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు డయాబాక్, ప్రీమస్టిక్ కోవైరస్ బారిన పడి ఆ వైరస్ ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు సోకటం వల్ల చెట్ల కొమ్మలు పసుపు, గోధుమ రంగులోకి మారి ఎండిపోతున్నాయి. వేప చెట్ల కొమ్మలు, రెమ్మలు పూర్తిగా ఎండుబారుతున్నాయి. చెట్టంతా నిర్జీవంగా మారిపోతోందని వ్యవసాయ పరిశోధకులు అంటున్నారు. రోజు మార్నింగ్ లేవగానే వేప పుల్ల వేసుకుంటారు. దానివల్ల బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఏదైనా చెడు కనుక ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది అనేటువంటిది బాగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ మధ్యలో బాగా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా వేప పుల్ల వేసుకోవాలి, తర్వాత వేపాకును కనుక నమిలితే కనుక రోగం పోతుంది అనేటువంటిది ఉంది. సో వాటికే రోగం వచ్చిన తర్వాత అయ్యో ఆ వేపాకు తింటే మళ్ళీ వాటుకున్నటువంటి రోగం మాకు ఎక్కడ వస్తుందో అనేటువంటి భయం కూడా ఇవాళ ఉన్నది. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఈ అటవీ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు ఎందుకు ఈ వేప చెట్లకు ఈ వ్యాధి వచ్చింది, ఈ ఫంగస్ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క మూలాలని గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇస్తే గనక రేపు రాబోయే రోజుల్లో ఆ మొక్క మళ్ళీ మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ లేదు. దానికి పేటెంట్ కూడా మనకే ఉన్నది. అజాడిరక్టే ఇండికా అనే బొటానికల్ నేమ్ తో వేప ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. మన దేశంలో వేప చెట్టు 4000 సంవత్సరాల క్రితమే ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది. వాస్తవానికి వేపను అరిష్ట అనగా అనారోగ్యం యొక్క ఉపశమనం అనే సంస్కృత పేరుతో పిలుస్తారు. చెట్టు నిండుగా ఆకులు ఉంటూ వేప చెట్టు 75 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఉష్ణ, ఉప ఉష్ణ మండలాల్లో వేప చెట్టు పెరుగుతుంది. అనేక ప్రాంతాల్లో రోడ్డు పక్కన వాటిని పెంచి చల్లదనానికి అవకాశం ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 80% మంది సంప్రదాయ ఔషధ విధానాలపై ఆధారపడుతున్నారు. మొక్కల ఉత్పత్తులు, మూలికలను వాడుతున్నారు. ఈ క్రమంలో చర్మ వ్యాధులు, అంటువ్యాధులు, పుళ్ళు, సోకిన గాయాలు, మానవ శరీరంపై ప్రభావం చూపే కొన్ని రకాల ఫంగస్ లను వేప నయం చేస్తుంది. వేప నూనెతో సబ్బులు, లోషన్స్, షాంపూలు తయారు చేస్తారు. కాలేయ పనితీరును మెరుగుపరచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో వేప ఆకులు ఎంతో సమర్థంగా పనిచేస్తాయి. వేపాకులతో స్నానం చేయడం వల్ల ఆతలమ్మ లాంటి వ్యాధి నయమవుతుంది. పైగా వ్యవసాయానికి కూడా వేప ప్రయోజనకరమే అవుతుంది. వాటి ఆకులను పిండి ఆ రసాన్ని పంటలపై చల్లితే తెగుళ్ల నివారణకు అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాల్లో కూడా వేపను వాడతారు. మయన్మార్ లో వేప ఆకులతో సలాడ్ తయారు చేస్తారు. పైగా వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచితే నెలల తరబడి తాజాగా ఉంటాయి. అంతటి ప్రయోజనాలున్న వేప చెట్లకు
తెగుళ్లు సోకితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదని పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు వాపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యను తొలగించడానికి ప్రధానంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకొచ్చి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి గాను వాళ్ళు ముందుకొచ్చి చెట్లను ఎంపిక చేసుకొని వాటికి రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఉంటే అవి పరిరక్షించుకోగలుగుతాం. ఎందుకంటే ఈ మొక్కలు మనకు ఆర్థికంగాను ఔషధపరంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా వీటి లోపల నింబిడిన్ అనేటువంటి 2 పదార్థాలు ఉంటాయి. ఇవి మానవ జాతికి ఎంతో ఆర్థికంగా మరియు ఔషధపరంగా ఉపయోగపడుతున్నాయి. మొక్కలో ఉన్నటువంటి ప్రతి భాగము అనగా వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, కాయలు అన్నీ కూడా ఆర్థికంగా ఉపయోగపడతాయి. వీటి ద్వారా సబ్బులు, నూనెలను తయారు చేస్తున్నారు. ఈ నష్టం వాటిల్లడం వల్ల, అంటే ఈ వ్యాధి సంక్రమించడం వల్ల అనేక రాష్ట్రాల్లో విత్తనాల యొక్క ఉత్పత్తి, ఫలాల యొక్క ఉత్పత్తి తగ్గిపోయింది. సర్వరోగ నివారణగా భావించే వేపకు ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో కష్టమొచ్చి పడింది. ఇప్పటికైనా వేప చెట్ల తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆ చెట్లు అంతరించిపోకుండా చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్టుకు ఆపద వచ్చింది. పోమోప్సిస్ అజాడిరెక్టే అనే ఫంగస్ వ్యాధితో వేప చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి. ఇదేదో రకం మాయరోగం అంటూ గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేప చెట్టు ఎండిపోతున్నటువంటి ఈ ఫంగస్ వ్యాధిని నియంత్రించాలని, అందుకు అధ్యయనాలు చేయాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.